15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. మొదటి గ్రూప్ లో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూప్ లో ఉండబడే మన్నే అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగింది. అన్ని కుట్రలే బలహీనులు మొత్తం అలా బతికే కుట్ర కావాల్సిన అవకాశాలను నేనేమంటున్నా అంటే 9% ఇచ్చేదంటే కుట్ర లేదు, మాలలను గడ్డ కలిపేదంటే కుట్ర లేదు, కానీ గ్రూపులలో కుట్ర ఉన్నదంట. ఈయన నేనేమంటున్నా అంటే నిజంగా నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే ఈ మందకృష్ణ మీద వీడియో చేయడమే. నన్ను మొత్తం మీరంతా క్షమించాలి. ఎందుకంటే ఏమన్నా మార్పు వస్తుందేమని, ఒక వ్యక్తిని మార్చడం వల్ల, ఒక వ్యక్తి మీద మాట్లాడడం వల్ల ఏమన్నా మార్పు వచ్చి ప్రయోజనం రావాలని నేను కోరుకున్నా తప్ప వ్యక్తిగతంగా మందకృష్ణ మీద నాకు ఎలాంటి లేదు. ఆయన విధానమైన క్యారెక్టర్ ఏంటంటే ఒక డిఫరెంట్ క్యాండిడేట్, జాతిని శత్రువులో చేసిండు కాబట్టి నేను మాట్లాడినా. నేను ఎవరి మీద మాట్లాడా, తప్పు చేసిన వాళ్ళ మీద అప్పుడప్పుడు మాట్లాడతా. నేను చేసిన తప్పు ఏంటంటే మందకృష్ణ మీద మాట్లాడడం. ఎందుకు మాట్లాడంటే అనవసరంగా ఆయన క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా బూతులు కానీ లేకుంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేదు. ఆయన విధానం, ఆయన తప్పుడు విధానం ఆయనకు ఎప్పుడు ఎత్తు చూపుతూ వచ్చినా పక్కా నేను చెప్పిన ప్రతిసారి ఆయనకు కలిగింది. ఇలా మాదిగలు అనుకుంటే ఈయన ఉన్నాడు, ఈయన ఎంబడి ఆయన ఇచ్చారు కాబట్టి అటు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ పార్టీ అవసరం. ఈయన ఏమనుకున్నాడు, నేను ఇన్ని రోజులు పోరాటం చేసే నా ఎంక రారా, మీరు నా ఎంక రాకుండా నేను మాలలో ఎంబడి పోతాను. ఇక్కడ వచ్చింది మళ్ళీ వచ్చి ఇక్కడ మన్నెనంట పంబాలనంట ఈయన నేతకానంట వీళ్ళని పెట్టుకొని వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒకటి మాట్లాడతా. అంటే కోడిగుడ్డు పైన ఈకలి వీక్తి ఏముంటుంది, కోడిగుడ్డుపై ఈకలి వీక్తి ఏముంటుంది, అది పలగొట్టి పెంక మీద వేసినాక లోపల ఉన్నదో లోపల పోతే అయిపోయాయి. కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నాయి ఏం కాదు. ఇట్లా చేయడం అనేది ఇదంతా అంత మంచిది కాదు. అయిపోయింది. ఇకనైనా మార్కోరి నా నెత్తిన వస్తూ ఉంది. మాట్లాడి ఉన్నే దమా కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ అంతా ఏమో చేసి తన్నించుకునే కార్యక్రమం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇవన్నీ మందకృష్ణకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలతోనే కోటీశ్వరుడు అయ్యాడు. ఆయనకు తిరుగు బతుకు తెరుగుకి ఏం ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్లకు, జాతిని కాపాడుకుందామని ట్రై చేసే వాళ్ళకు అనేకమైన అవమానాలు, బతుకు తెరుగు పోరాటాలు, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈయన ఎన్ని మాట్లాడినా ఇంకా 2 నిమిషాల్లో నేను కథం చేస్తే మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ కార్యక్రమం రసవత్తరంగా ఉంటుంది. ఆ రసవత్తరం ఉన్న పాయింట్ల తర్వాత మీరు కూడా అందరూ కూడా ఈ ఛానల్ను కొంచెం హెల్ప్ చేసి ముందరకు పోయి ఛానల్లో జాయిన్ అయ్యి కొంచెం ముందుకు తీసుకుపోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరూ కులాలుగా డెవలప్ అయినాయి. ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూప్ లో ఉండబడే వర్గాల ప్రయోజనాలను ఇంతసేపు చెప్తావు. అంటే కమిషన్ ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు శాసించే స్థాయిలో ఎవడు పట్టు బిగించి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతుండే ఆయన? ఉప ప్రధాని ఆయన, మేము ఉప ముఖ్యమంత్రులు ఆయన. ఏమైనా మాట్లాడితే అర్థం లేదు. నీకు ఇంతకన్నా తెలవాలి కాబట్టి చెప్తున్నా. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాలలు ఇంతవరకు ఎంపీలు కాలేదు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాలేదు. గుర్తుపెట్టుకో. మొన్న చిక్కుడు వంశీకృష్ణ తప్ప మొత్తం అవుటర్సే. మల్లురాయి వచ్చిన అవుటర్ ఆయన, ఎంపీ ఆయన. చివరికి ఎవరి గతి లేక నంద్యాల కూడా ఇచ్చారు. మంద జగన్నాథ్ మొన్న చచ్చిపోయిన ఆయన 4 సార్లు ఎంపీ, గుండ్రాములు 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. మా గువ్వల బాలరాజు ఒక్కరు కాదు, ఇద్దరు మొత్తం మాదిగలే. మళ్ళీ మహేంద్రనాథ్ అని ఆయన మొత్తం ఉన్న కాడికి ఆయనే. మాలలు ఇంతవరకు ఒక మినిస్టర్ కాలే. ఉమ్మడి మామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద జిల్లా మహబూబ్ నగర్, ఒక్క మాలకు రాలే. నీ శాపాలేమో గిట్లా ఉన్నాయి. ఎవడు చూపి? చిక్కుడు వంశీకృష్ణ మొన్న గెలిచాడు ఒక అచ్చంపేట నుంచి. ఎవడు అన్న మాల లీడర్? ఆ శంకర్రావు ఉంటే ఎక్కడికి వెళ్ళి ఆయన వచ్చాడు. ఆయన కూడా లోకల్ కాదు. మీ బక్క నరసింహులు కూడా మీ ఆయన్నే. అంత మహబూబ్నగర్ లోకల్ వాళ్ళే మిమ్మల్ని లేరు. ఇంతవరకు మాల లీడరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు ఎమ్మెల్యే కాలే, వాడు మినిస్టర్ కాలే, వాడు ఎంపీ కాలే. అయినా నీ ఏడుపు ఆగుతలేదు. రాజకీయ పలుకుబడి ఉందంట. నువ్వు బాబు నేమన్నా అంటే మీ జగజీవన్ రావు ఉప ప్రధాని అయితేనేమో పలుకుబడి లేనట్టు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీగారి, రాజయ్య, మన దామోదర నరసింహ ఉండగా వీళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. కోనేరు రంగారావు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. రాజకీయంగా పలుకుబడట మాలలకు ఉందంట. ఏం మాట్లాడతావు? మీ మహేంద్రనాథ్ మొత్తం ముఖ్యమంత్రి అంటే చక్రం తిప్పేది మాదిగా.
నీ నోటికి ఏం దోస్తే అది మాట్లాడతావు, పాడైపోను. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి మాట వినలేక. ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. చేసిందిలే. మొదటి గ్రూప్ లో ఉండబడే మళ్ళీ అన్యాయం మాదిగలకు అన్యాయం, 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. అంత అన్యాయమే. అదే పని దోసుకుంటున్నాను. అతిపెద్ద జనాభా గల నా నేత కాని వర్గాన్ని కూడా దోసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. నా నేత కాని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడం కాకుండా ఖచ్చితంగా మూడో అతిపెద్ద జనాభా కులమైన నా నేత కాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగా ఉండడం అనేది రేవంత్ రెడ్డి మాదిగల కండగా ఉన్నాడు, నువ్వు మహార్ల కండగా ఉన్నాడు, మళ్ళీ కొట్లాడు. ఇప్పుడు నీ టార్గెట్ కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి మాదిగల కండగా వచ్చేసాడు. నీకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కొట్టు. నీ బతికి నీ పోరాటమే మా కులం పెట్టుకో, అడ్డం పెట్టుకోవాలి. ఆ కులం ఏదైనా నీకు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ నువ్వు వాయబ్బా కూడా సపోర్ట్ కొట్టు. ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఒక ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఎప్పుడు నా నేత కాని మహార్ వర్గానికి నిరంతరం అందుబాటులో కోసం ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేత కాని వర్గానికి సాధించడంలో ముందుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అన్న నీకు దండం పెడతా మదకృష్ణ, మాల తరఫున కూడా మాట్లాడరాదు, మా శాతం అయితే లేదు. ఏంటి అంటే రేవంత్ రెడ్డి మేము చెప్పింటలేడు, మాలను మొత్తం ముంచేసి మా తరఫున కూడా మాట్లాడి అంతా అయిపోయేది, మాది అయిపోయేది, మా తరఫున కూడా జర మాట్లాడాలని కోరుకుంటూ ఇక లాస్ట్ ఒక మాట అంటాడు అన్న తర్వాత మనం ఇక ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ముందు మా ఆకాంక్షలకు అనుగుణంగా సీరియస్ అయ్యి 5% ఉన్న మాలలు అంత ఇచ్చేయాలి. 15 లక్షలు ఉండబడే మాలలకు 2% 32 లక్షలు ఉండబడే 32 లక్షల నుండి మాదిగలకు 11 రావడం కరెక్ట్ అనే విషయం మీరు తీసుకోవచ్చు. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి అత్యంత అభివృద్ధి చెందిన మాలా పంబాల చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 4వ జనసంఖ్య గల బుడగ జంగాలను అనుసరించి కొన్ని కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ ఇవ్వడం న్యాయం అవుతే 3వ జనసంఖ్య గల జనాభాలోనే 3వ జనసంఖ్య గల అతిపెద్ద కులమైన నా నేత కాని మహాల నాయకత్వంలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలనే దాని మీద మేము ముందుకు వస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సబ్ కమిటీని కలుస్తాం. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ సభ్యులను త్వరలోనే కలుస్తాం. ఏవైతే మా విజ్ఞప్తులు ఉన్నాయో, ఏవైతే మేము ప్రతిపాదనలు పెడుతున్నామో ఆ ప్రతిపాదనలు న్యాయం కనుక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా శాసనసభలో చట్టరూపం దాల్చక ముందే, శాసనసభలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చక ముందే ఖచ్చితంగా మాదిగల ఆకాంక్షల్ని, అదే సమయంలో నా నేత కాని ప్రజల ఆకాంక్షల్ని, మొదటి గ్రూప్ లో ఉండబడే భయాందోళనని, మొదటి గ్రూప్ లో భయాందోళన ఏంటిది, అక్కడ మన్నే అండ్ తంబాల అక్కడ చేరడం, అక్కడ భయాందోళన గురవుతుంది. నిన్న ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే వందలాది మంది మా మాంగులు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది మాంగులు వచ్చారు. అన్న మేము ప్రత్యేకం కోరుకోలేదే, మేము బి గ్రూప్ లో ఉంటేనే మేము బాగుపడతామన్నా అని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూప్ ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు వచ్చినా మమ్మల్ని ప్రత్యేక గ్రూప్ లో చేర్చదని వాళ్ళు అనిపోయారు. వాళ్ళు రేపు వస్తున్నారు. అంతేకాదు నిన్న కొంతమంది అన్న ఉన్నప్పుడే బుడగజంగానికి సంబంధించిన ప్రజలు కూడా వచ్చి, అన్న మేము ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా మమ్మల్ని కూడా మన గ్రూప్ లో ఉండేటట్టు చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చిపోయారు. రేపు వాళ్ళతో ఒక సమావేశం ఉన్నది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు మాతో కలిసి ఉండే స్వేచ్ఛ ఎట్లయితున్నదో విడిపోవాలని కూడా విడిపోయే హక్కు కూడా ఉన్నది. విడిపోయి ఆల్రెడీ కలిసి ఉండాలని బలవంతం పెట్టాం. మీరు విడిపోతామంటే కలిసి ఉండమని మేము కట్టుకోకూరం. మీకు కలిసి ఉండాలని ఆకాంక్ష ఉంటే కలిసి ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు విడిపోతామన్నా విడిపోండి. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కానీ మాకు స్వేచ్ఛ లేదా? మేము రాజ్యాంగం విభజించొద్దనే స్వేచ్ఛ మాకు లేదా? వాళ్ళనేమో వాళ్ళకి స్వేచ్ఛ ఉందంట, కానీ మాలలు మాట్లాడితే స్వేచ్ఛ లేదంట. వీళ్ళు దోపిడి ఊరగాడరు. వాయబ్బ ఇంత మెలికలు పెట్టి, ఇంత డేంజరస్ మనిషి, లక్షలాది మంది మాలలను నరకయాతన పెడుతున్నటువంటి ఈ డేంజరస్ ఈయన ముఖం చూడాలంటేనే మాలలు వణికిపోతారు, గజ వణికిపోతారు.
అంత ప్రమాదకరంగా మారింది. మరి ఎందుకు ఎట్లా అయిందంటే 30 ఏళ్ళుగా చూడ మందకృష్ణ పేరు ఇంటనే గజ్జు నొక్కిపోతారు మాలలు. అయితే ఇంత డేంజర్గా తయారయ్యంటే, ఇంత డేంజరస్ మ్యాను. కానీ చివరికి ఆశయం ఒకటి జరిగింది, ఒకటి తలిచినది జరిగినదా ఏమంటారు పాట ఉంది కదా, మనం ఒకటి తలిచినది ఒకటి జరిగింది ఇంకొకటి. మొత్తం కలిసి కాంగ్రెస్ ఉల్టా తిరుగుతుందేమో, బీజేపీ గెలిపించుకొని ఆట ఆడుకుందాం, నరేంద్ర మోడీతో కలిపి వేసుకుందాం, దోసుకుందాం, మనం ఏదైనా సరే నీతిమాలిన పనులు చేద్దాం అనుకున్న మందకృష్ణ గారికి రేవంత్ రెడ్డి తెలివితేటలతో అది చాకచక్యంగా మాలలను వదులుకున్న పర్వాలేదు చాకచక్యంగా పెట్టిండు. ఒక ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసినా నేను భావిస్తున్నాను. ఇది భావిస్తున్నా. వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉన్నా, ఎందుకు కోపం ఉంది కానీ మాలను ఇబ్బంది పెట్టిండు. వర్గీకరణ వద్దంటే మేము చెప్పేది వినలేదు. సుప్రీంకోర్టు ఏమో చెప్పింది, 341 ఆర్టికల్ ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది అంటే కూడా వినకుండా మాదిగలను వెంటేసుకొచ్చిన రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డితో మాదిగలను విభేదిస్తూ కానీ ఈ రాష్ట్రాన్ని ఈ అరాచకమైన శక్తుల నుంచి కాపాడడానికే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నము అది ఆత్మరక్షణ ప్రయత్నంగానే భావిస్తూ ఖచ్చితంగా ఇక నుంచి ఆయన మందకృష్ణ గారు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఆయన మాట్లాడితే ఇక నేను మాట్లాడదలుచుకోవాలి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా నా పాత్ర మొత్తము మాదిగలే ఇక నుంచి పోషిస్తారు. 100% నేను చూపిస్తా. మాదిగలు మాట్లాడిన విషయాలు మందకృష్ణకి ఎదురుగా మాదిగలే మాట్లాడతారు. ఎందుకంటే మాది మాకు వచ్చింది ఇంకేం దాన్ని లొల్లి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక అవి కూడా మన ఏవిఎం ఛానల్లో చూస్తారు కాబట్టి మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఏవిఎం ఛానల్లో ప్రజల్లోకి పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటామన్నా. ఇంకేమైనా మాట ఉంటే ఒకటి చూద్దాం.